హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ణిక వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మీట్ అనమాట. ఫ్రెండ్స్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ లాగే అనమాట. మేము చాలా క్లోజ్గా ఉంటాము. ఇండియాలో ఉన్నప్పటి నుండే ఫ్రెండ్స్ అనమాట. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అనమాట. ఇంకా అలా వాళ్ళ రూమ్కి అయితే వెళ్తున్నామండి. కాసేపు అలా మార్నింగ్ టు ఈవినింగ్ టైం స్పెండ్ చేద్దాం పిల్లలతో అనేసి. ఇంకా వెళ్ళే ముందు లిఫ్ట్ దగ్గర మా చిన్న తల్లి సరదాలు చూడండి. ఇక్కడ ట్యాక్సీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్న ట్యాక్సీ ఆర్ బస్సెస్లో అయితే వెళ్ళాలి. ఇక్కడ ఎంత చిన్న డిస్టెన్స్ అయినప్పటికీ ట్యాక్సీ అయితే వెళ్తున్నాము. ఒక 10 minutes టైం పడుతుంది. సిగ్నల్ దగ్గరే లేట్ అవుతుంది. ఇంకా అలా ట్యాక్సీలో కూర్చున్నాము. ముందు స్ట్రోలర్ పెట్టుకున్నాము. అది అసలు డిక్కీలో పట్టట్లేదు. ఇంకా వెనకాల మేమైతే కూర్చున్నాము. ఇలా గ్రేపీ అయితే సరదాగా కూర్చొని బయటికి చూస్తుంది. ఇంకా మేమైతే ఇలా హ్యాపీగా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యామండి. లోపలికి వెళ్తున్నాము. తను అన్వి అండి, మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ అండి. ఇలా పిల్లలు సరదాగా మా అమ్మ వాళ్ళతోనైతే ఆడుకున్నారు. ఇక్కడ మేమైతే అన్నం తినిపిస్తున్నామండి ఫస్ట్ పిల్లలకి. ఫస్ట్ పిల్లలు తింటేనే కదండి తల్లులకు ఎవరికైనా తృప్తిగా ఉండేది. వాళ్ళు తినాలి ఫస్ట్, అదే మెయిన్ టాస్క్ అసలు. ఇలా మా ఫ్రెండ్ డబల్ టమాటో స్వీట్ అయితే చేస్తుంది. మేము వెళ్ళేసరికి చాలా టేస్టీగా ఉండి, ఇంకా మా పాట్లాక్ డిషెస్ వచ్చేసి మేము ఏమేమి చేసుకున్నామంటే చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బగారా రైస్, ఇంకా అలసంద గారెలు అయితే చేసుకున్నామండి. చాలా చాలా బాగా అనిపించింది అలా అందరం కలిసి తింటూ ఉంటే. ఇండియన్ ఫీలింగ్ అసలు చాలా బాగా వచ్చింది. ఇండియాలో ఉన్నట్టే అనిపించిందండి. మనం అబ్రాడ్లో ఉంటేనైతే ఇండియాని చాలా మిస్ అవుతుంటాం. మెయిన్గా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇంకా మెయిన్గా ఫంక్షన్స్ని అయితే డెఫినెట్గా మిస్ అవుతుంటాం. ఫంక్షన్ ఫుడీస్ అయితే ఫంక్షన్ ఫుడ్ని డెఫినెట్గా మిస్ అవుతూ ఉంటారు. అలా మేము ఇలా సరదాగా అందరం కూర్చొని తింటే చాలా బాగా అనిపించింది. ఇంకా మేము తెలంగాణ వాళ్ళం కదండి, ముక్క లేనిదే ముద్ద అయితే అస్సలు దిగదు. అదే అన్నయ్య వాళ్ళు చెప్తున్నారు. చాలా బాగా అనిపించింది.
ఇలా సరదాగా అన్వి అండ్ గ్రేపీ అయితే చాలా హ్యాపీగా ఆడుకున్నారండి. చాలా బాగా అనిపించింది పిల్లల్ని చూస్తుంటే. అసలు ఆడుకునేంతసేపు ఆడుకుంటారు, మళ్ళీ సేమ్ ఏజ్ పిల్లలు కదా అండి, మళ్ళీ ఏడుస్తుంటారు నా బొమ్మ నాకు కావాలి, నా బొమ్మ నాకు కావాలి అని. అందరి పిల్లలు ఇలా కదండి, కామన్ ఎక్కడైనా పిల్లలు అంతే అండి, సేమ్ ఏజ్ ఉంటాయి. మళ్ళీ 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 చెప్తా అదో గ్రేట్ కాదు కదా. మళ్ళీ అన్ని దగ్గర ఏం కలర్ ఉంది? ఎల్లో. వెరీ గుడ్. మామ రెడ్. ఇప్పుడు అన్వి రెడ్. అండ్ ఫైనల్గా అయితే మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ వీడియో అయితే చూస్తూ అలా టైం గడిపేసాం. టైమే తెలియలేదు అసలు. అప్పటికే నైట్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. హ్యాపీగా టైం స్పెండ్ చేసాం డే అంతా కూడా పిల్లలతో. మా గ్రేపీ అండ్ చిన్నోడైతే పడుకున్నారు. ఇంకా మేమైతే ఇలా మ్యారేజ్ వీడియో చూస్తూ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి